కంపెనీలు పెట్టవద్దని ఎవరు అంటున్నారు? ఐటీ కంపెనీలు పెడతామని చెప్పి గండిపేట తీసేస్తామా? ఐటీ కంపెనీలు అవసరం, డెఫినెట్గా అవసరం. ఐటీ కంపెనీలో భూములు కావాలని గండిపేటలో నీళ్ళని ఖాళీ చేసి చదువు చేసి ఇచ్చేద్దామా? ఒకవైపు హైడ్రాను పెట్టి వాటర్ బాడీస్ను పరిరక్షణ కొరకు ఇంత పెద్ద ప్రయత్నం జరుగుతుంది. మరోవైపు ఆ వాటర్ సింక్ ఏరియా, వాటర్ బాడీస్ కాస్త కూస్తో ఉండి కాస్త గ్రీనరీ ఉన్న ఏరియాను ఇది అడవా, ఇక్కడ ముంగి చదివితే నెమలు తిరిగితే అడవవుతుందా, 3 చెట్లు విరిగితే అడవవుతుందా, ఈ లాజిక్ దీన్ని పట్టుకెద్దరు కూల్చేస్తామంటున్నారు. మరి హైడ్రా పర్పస్కు ఇది కరెక్టా? మీరు హైడ్రా దేని కొరకు పెట్టారో ఇవాళ కంచగచ్చబౌలిలో ప్రభుత్వం చేస్తున్న ఆపరేషను 2 కాంట్రడిక్టరీ కాదా? ఇవాళ మూసీ రెజర్వేషన్కు ఇప్పుడు ఈ 400 ఎకరాల్లో మీరు చదువు చేయాలనుకున్న దానికి కాంట్రడిక్టరీ కాదా? హరితహారంకు ఈరోజు 400 ఎకరాలని మేము అమ్మేసుకుంటామనే విధానానికి కాంట్రడిక్టరీ కాదా? మీరు చెప్పండి, ప్రభుత్వం చెప్పమనండి. ఒకవైపు ప్రభుత్వం చేస్తున్న పనులను నేను కోట్ చేస్తున్నా, వేరే చెప్పడం లేదు కదా. ప్రభుత్వం ఒకవైపు 1000 కోట్లు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి వివాదాస్పదమైన చేస్తున్నారు. మూసీ పునర్జీవన వివాదమైన, హైడ్రా వివాదమైన, ఎంత గొడవ ఎంత అంటున్నారు. మోడీకి యమునా నదిని పునర్జీవం చేయించాలి, సబర్మతి నదిని పునర్జీవింపజేయాలి, మూసీ నదికి ఎందుకు వ్యతిరేకం అంటున్నారు? అయ్యా, నేను అడుగుతున్న మీరు చేస్తున్న పని మూసీ పునర్జీవానికి ఉపయోగపడుతుందని చెప్పమనండి ప్రభుత్వాన్ని. ఏదైనా ఒక మంత్రిని చెప్పమనండి, మూసీ పునర్జీవానికి ఈ 400 ఎకరాలని ఐటీ భవనాలు కడితే ఉపయోగపడుతుందని. ఐటీ భవనాలు కట్టది రాంగ్ డిబేట్ క్లోజ్ చేస్తున్నారు ఎవరైనా ఐటీకి వ్యతిరేకమని. ఐటీకి ఎవరూ వ్యతిరేకం కాదు, ఐటీ కావాల్సిందే. ఎందుకంటే ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీ కావాలి. కానీ అది పెట్టడానికి మీరు గండిపేటను హిమాయత్ ఖాళీ చేయం, అది పెట్టడానికి మనం ఇందిరా పార్క్ని తీసేయం, అది పెట్టడానికి కేబీఆర్ పార్క్ని తీసేయం. ఇప్పుడు అభివృద్ధి కావాలి కదా, దండకారణ్యాన్ని నరికేసుకుంటామా? మీకు గుర్తుండే ఉంటుంది, దండకారణ్యంలో యురేనియం మైనింగ్ కావాలి అంటే అది కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పోరాడలేదా దానికి వ్యతిరేకంగా? మరి యురేనియం అవసరం లేదా మనకు? అణువిద్యుత్ అవసరం లేదా? యురేనియం అవసరం లేదు, అణువిద్యుత్ అవసరం లేదని చెప్పమనండి. నా మన్మోహన్ సింగ్ ప్రభుత్వమే కదా అణు ఒప్పందం కుదుర్చుకున్నది అమెరికాతోని. మరి అణువిద్యుత్ కావాలని ఒకవైపు అంటూ యురేనియం వద్ద దండకారాన్ని మొత్తం క్లీన్ చేసి పడేద్దాం, యురేనియం మైనింగ్ చేద్దామంటే ఒప్పుకుంటామా? ఎందుకు ఒప్పుకోం? మరి దండకారణ్యం అడుగుంటే ఏ లాభం? ముంగీతలు ఏమి ఉపయోగపడతాయి, పెదపుళ్ళు ఏమి ఉపయోగపడతాయి, నెమళ్ళు ఏమి ఉపయోగపడతాయి, లేళ్ళు ఉపయోగపడతాయా? మనకు యురేనియం కావాలి కదా అని అంటే అర్థం ఉందా చెప్పండి? ఇది అలాగే ఉంది. ఐటీ బిల్డింగ్లు వద్దా, ఉద్యోగాలు వద్దా అంటున్నారు. నేను అడుగుతున్నాను అదే, కాంగ్రెస్ పార్టీ ఎందుకు మరి దండకారణ్యంలో యురేనియం మైనింగ్ వ్యతిరేకించింది? యురేనియం వద్దా మనకు? యురేనియం వద్దా? మనకు కావాల్సింది నెమళ్ళేనా? నెమళ్ళు, ముంగీసలు, మీకు పెదపుళ్ళు, ఇవెందుకు? యురేనియం కావాలి కదా. అణువిద్యుత్ అనే లాజిక్ ఏమన్నా కరెక్ట్ అవుతుందా? అందువల్ల ప్రభుత్వము పౌర సమాజంతో ఇనిషియేట్ చేయాల్సింది ఏంటంటే, ఇది ఏ ల్యాండ్ యూస్ సమాజ హితానికి ఉపయోగపడుతుందా? ప్రభుత్వమే అనుసరిస్తున్న మూసీ పునర్జీవము, హరితహారము, అటవీ ప్రాంత అభివృద్ధి ఈ లక్ష్యాలకు ఉపయోగపడుతుందా? వాటర్ బాడీస్ ప్రొటెక్షను ఈ లక్ష్యాలకు ఉపయోగపడుతుందని చెప్పండి, నాకు అభ్యంతరం లేదు. ఈ లక్ష్యాలు వదులుకుందామా చెప్పండి. అందువల్ల డిబేట్ రాంగ్గా పోజ్ చేయకూడదు. డిబేట్ అడుగుతుందంటే హైదరాబాద్ నీడ్స్ గ్రీన్ కవర్, హైదరాబాద్ నీడ్స్ లంగ్ స్పేస్, హైదరాబాద్ను ఢిల్లీగా మార్చుకోకుండా కాలుష్య కాసారంగా హైదరాబాద్ను మార్చకుండా జాగ్రత్త పడదాం. ఇంతకు మించి దీంట్లో ఇష్యూ లేదు. ఇష్యూ ల్యాండ్ ఎవరు ఓనర్ అనేది ఇష్యూనే కాదు. ఎస్సీయూ భూములపై రగడ ఇంకా రగులుతూనే ఉంది సార్. అక్కడ విద్యార్థులు భారీగా మోహరించిన పరిస్థితి, పోలీసులు కూడా భారీగా మోహరించారు. అయితే కోర్టు జోక్యం చేసుకుంది. చెట్ల నరికివేతను ఇవాల్టి వరకు ఆపండి అంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం కూడా జారీ చేసిన పరిస్థితి. ఇవాళ మళ్ళీ ఈ ఇష్యూ మీద హైకోర్టులో విచారణ జరగబోతోంది. సో ఈ హెచ్సియు భూములు మావంటే మావి అని చెప్పి ఒకవైపు హెచ్సియు, మరోవైపు ప్రభుత్వం వాదిస్తోన్న పరిస్థితి ఏంటి సార్ పరిష్కారం దీనికి? అది హూ ఓన్స్ ద ల్యాండ్ అనేది ఇష్యూనే కాదు. అది లీగల్గా డాక్యుమెంట్లు ఉంటాయి, పక్క పెడదాం. అది ప్రభుత్వ భూమి మాది అంటోంది, దానికి కంపెన్సేషన్గా ఎస్సీకి ఇచ్చామంటోంది. లీగల్ ఇష్యూ కాదు అసలు. హూ ఓన్స్ ద ల్యాండ్ అనేది ఇష్యూనే కాదు. ఇష్యూ వల్ల ఫర్ వాట్ పర్పస్ ద ల్యాండ్ ఇస్ టు బి యూస్డ్ అండ్ వాట్ పర్పస్ ద ల్యాండ్ ఇస్ బీయింగ్ యూస్డ్. అంటే ఇప్పుడు ఏ పర్పస్కు ఆ భూమి ఉపయోగపడుతోంది, దీన్ని ఏ పర్పస్కు ఉపయోగించబోతున్నారు, అది సమాజ హితానికి ఉపయోగపడుతుందా, ఈ మార్పు ఎందుకని ప్రభుత్వం చేయాలనుకుంటోంది, ఇది ఇష్యూ ఇప్పుడు. సో ఇందులో ఇప్పుడున్న ఈ ల్యాండ్ 400 ఎకరాల భూమి, దానికి ముందే చెప్పినట్లు ఓనర్షిప్ అనేది ఇష్యూ కాదు.
ఇప్పుడు అది వాటర్ బాడీస్తోని, చెట్లతోని, రకరకాల బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యంతో ఉంది. దాన్ని అడవి అని నిర్వచిస్తారా, నిర్వచించరా? నిర్వచించేప్పుడు ఇలా ఒక మంత్రి అన్నాడు, ఏది 3 చెట్లుంటే అడవి అవుతుందా? సో నెమలు తిరిగితే అడవి అవుతుందా? నెమలు తిరిగితే అడవి అవుతుంది అంటే హైదరాబాద్ అంత అడవి. అసలు ఇది డిబేట్ కాదు, ఇది ట్రివియలైజింగ్ ద డిబేట్. సుప్రీంకోర్టు గోదావర్మన్ కేసు అనుకుంటాను. ఆ కేసులో క్లియర్గా తీర్పు చెప్పింది, రెవెన్యూ ల్యాండ్స్ అయినా ఈవెన్ ప్రైవేట్ ల్యాండ్స్ అయినా దానికి అడవి స్వభావం ఉంటే డీమ్డ్ ఫారెస్ట్గా గుర్తించి డెవలప్ చేయాలని. సో అందువల్ల అక్కడ ఏవి ముంగిసలు తిరిగితే నెమ్మలు తిరిగితే అడవి అవుతుందా అని ఒకరు, 3 చెట్లు పెరిగితే అడవి అవుతుందా అని అది కాదు. అడవి కాదు, ఓకే, అడవి కాదంటే కొట్టిపడేస్తావా? లాజిక్ ఏంటి? ఇప్పుడు మంత్రుల స్థాయిలో అంత ట్రివియలైజ్ చేసి, అంత అవహేళనగా, ఇప్పుడు ప్రజల నిరసనను, పౌర సమాజ నిరసనను అవహేళనగా మాట్లాడితే అధికారంలో ఉన్నవారు ఇంకా రెచ్చగొట్టుడు కాదా? ఓకే, అది అడవి కాదు అంట నేను. పబ్లిక్ గార్డెన్స్ అడవి కాదు.